తమలపాకును ఆయుర్వేదంలో పిప్పర్ బెటల్ అనేసి పిలవడం అనేది జరుగుతుంది. ఈ తమలపాకు అనేది మన శరీరంలో ఉండే మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. అదేవిధంగా జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. మన నోటి శుభ్రతను కూడా శుభ్రం చేస్తుంది ఈ తమలపాకు. మన నోటిలో ఉండే బ్యాక్టీరియాలను కూడా నియంత్రణ చేస్తుంది ఈ తమలపాకు. మన రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రించడం అనేది చేస్తుంది. అదేవిధంగా మధుమేహాన్ని కూడా ఇది నియంత్రణ చేస్తుంది ఈ తమలపాకు. మన రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా ఇది తగ్గిస్తుంది. మన గుండె ఆరోగ్యానికి ఎంతగానో సహాయం చేస్తుంది. తమలపాకులో యాంటీ యాక్సిడెంట్ గుణాలు అనేవి ఉన్నాయి. అస్తమా కానీ, అలర్జీ కానీ, శ్వాసకు సంబంధించిన సమస్యలు నివారణలో కూడా ఈ తమలపాకు అనేది సహాయపడుతుంది. మన శరీరంలో వ్యాక్సిన్లను బయటకు పంపించి శరీర శుద్ధి ప్రక్రియలో సహకరిస్తుంది ఈ తమలపాకు. ఈ తమలపాకులోనే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్, యాంటీ యాక్సిడెంట్లు మొదలైన గుణాలన్నీ కూడా ఈ తమలపాకులో ఉన్నాయి. ఇవన్నీ కూడా మన ఆరోగ్య వ్యాధుల నుంచి రక్షణ ఇస్తాయి. నెక్స్ట్ అదేవిధంగా ఈ తమలపాకులోని విటమిన్ సి అనేది ఉంటుంది. ఈ తమలపాకులో కెరోటిన్లు, కాల్షియం, ఫైబర్, ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు మొదలైన పోషక పదార్థాలన్నీ కూడా ఈ తమలపాకులో ఉన్నాయి. కాబట్టి ఈ తమలపాకును మనము రోజుకి ఉదయం తెల్లారుతో టిఫిన్ చేసిన తర్వాత ఒకటి, అదేవిధంగా సాయంత్రం పడుకునే ముందు ఒకటి, దీనికాన్ని మనం కానీ తింటా వస్తే మనం ఆరోగ్యకరంగా ఉంటాము. తింటామంటే ఎట్ట తినాలంటే ఆతరాతరంగా పనిష్మెంట్గా ఆతరాతరంగా నోట్లు వేసుకుని గబగబా నోళ్ళు మింగకూడదు. దీన్ని తినేది కూడా ఎట్ట తినాలంటే ఓపిగ్గా కొద్దిగా చింపుకొని కొద్దిగా తిని మింగాలి. గ్యాపిచ్చి తినాలి. లేకపోతే ఇది మనకి ఆతరాతరంగా తింటే మనకి అనారోగ్యానికి కారణం కావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా తెల్లారితో సాయంత్రం ప్రతిరోజు తమలపాకును అనేది మనం తింటా వస్తే మనం బతికినంత కాలం ఆరోగ్యకరంగానే బతుకుతాం. అట్లనేసి ఈ తమలపాకులో మనం చాలా మంది సమాజంలో చూస్తూ ఉంటాం. ఈ తమలపాకు సున్నం పూసేసి బీడాలు, స్వీట్ బీడాలు, అవి ఇవి పొవ్వాకు చెక్కలు, ఆ ఒక్కలు అన్నీ వేసుకొని కూడా ఆ విధంగా కానీ తింటా వస్తే అనారోగ్యానికి గురి కావడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా పళ్ళు రాలిపోవడం అనేది జరుగుతుంది. ఆ పళ్ళులో లేని బ్యాక్టీరియాలు, వైరస్లు అసలు కడుపులో పోయి అదేవిధంగా ఆ ఒక్క చెక్కలు అన్నీ వేసుకొని తింటా ఉంటే మన నోరు చెడిపోయేదే కాకుండా మన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినడం అనేది జరుగుతుంది. ఆ విధంగా వేయద్దండి. తాంబూలాలు కానీ ఒక్కలు కానీ ఆ విధంగా వేస్తే హానికరం. మనం ఆరోగ్యకరంగా ఉండాలంటే ఈ ఒట్టి తమలపాకుని టిఫిన్ చేసిన తర్వాత ఒకటి, నైట్ మనం పడుకునే ముందు ఒక తమలపాకును నిదానంగా ఓపికగా ఇంచి తింటా వస్తే మనకి నేను ముందు వివరించిన లాభాలన్నీ ఈ తమలపాకులో విటమిన్లు అన్ని పోషక పదార్థాలన్నీ కూడా మనకు లభిస్తాయి. మనము ఆరోగ్యకరంగా ఉంటాము. అటువంటి అమృతమైన మూలిక, అమృతమైన ఆకు ఈ తమలపాకును. కాబట్టి మనము ప్రతినిత్యం రోజు 1 లేదా 2 ఆకులు తింటా వస్తే మనం ఆరోగ్యకరంగా ఉంటాము. ఈ తమలపాకు అనేది మీరు తక్కువ అంచనా వేయదండి. ఇన్ని ప్రయోజనాలు ఉన్నది ఈ తమలపాకులో. కాబట్టి మనము ప్రతినిత్యం 1-2 ఆకులని వాడుతూ వద్దాం. అట్టనేసి టిఫిన్ తెల్లారితో పొరగడపన మాత్రం దీన్ని తినకూడదు. టిఫిన్ చేసిన తర్వాతనే ఒకటి, నైట్ పనుకునే ముందు ఒకటి, అది కూడా భోజనం చేసిన తర్వాత నైట్ కూడా భోజనం చేసిన తర్వాత ఒకటి తింటా వస్తే మనం ఆరోగ్యకరంగా ఉంటాం. సరే, మరొక ఎపిసోడ్లో మనందరూ ఒకటి అవుదాం. నమస్కారం.